విలువైన వస్తువు అని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్యారంటీ వస్తువులు కొనుక్కుంటాం మనం. ఏమంటే 10 సంవత్సరాలు వారంటీ ఉంది, 10 సంవత్సరాలు దీనికి వారంటీ ఉందని కొన్ని వస్తువులు చూసినప్పుడు 10 సంవత్సరాలు వారంటీ ఉందని ఆనందపడతాం. కానీ మన గుండెకి వారంటీ ఏది? మన గుండెకి గ్యారంటీ ఏది? పిల్లలు, గుండె చప్పుడు ఆగక మునిపే నువ్వెందుకు పుట్టావో, ఏ పని నిమిత్తం భూమి మీదకి వచ్చావో, ఏ పని నిమిత్తం ఈ శరీరం దేవుడు తల్లి గర్భంలో నిర్మించాడో, ఏ పని నిమిత్తం అవయవాలు నిర్మించాడో, ఏ పని నిమిత్తం చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి ఇప్పటికి యవ్వన ప్రాయంలోకి తీసుకొచ్చాడో, ఏ పని నిమిత్తం ఇంకా నేను బ్రతుకున్నానో అనేది ఒక్కసారి ఆలోచించండి పిల్లలారా. యవ్వనస్తులైనా, నడిప్రాయం గలవారైనా, వృద్ధులైనా, ఎవరికైనా చెప్తున్నాను, దేవుడు ఏ పని నిమిత్తం పుట్టించాడో జరుగుతుందా, లేకపోతే తప్పుడు అడుగులు పాప మార్గంలో ఉన్నావా ఒక్కసారి ఆలోచించు. గుండె చప్పుడు ఆకకు మునిపే, ఎందుకంటే ఈ గుండె గ్యారెంటీ లేదు పిల్లలు. ఏ సమయం ఇది ఆగిద్దో, ఏ సమయం మన మరణం వచ్చిద్దో, ప్రభు చిత్తంలో లేకుండా మనం పతనమైపోతే, ప్రభు చిత్తంలో లేకుండా మనం నశించిపోతే, ప్రభు చిత్తంలో లేకుండా మరణించి ఈ లోకయాత్ర ముగించుకుంటే ఆ తర్వాత బ్రతుకంతా నరకం కాదా, వేదన కాదా, బ్రతుకంతా నిత్యనాశనం కాదా? ఇప్పటికి ఎంతోమంది వెళ్ళిపోయారు శ్మశానంలోకి, కన్న తండ్రిని మరిచిపోయారు, కాటికి చేరిపోయారు, నిత్య జీవాన్ని కోల్పోయారు, నిత్య నరకం చేరిపోయారు. ఎంతోమంది దేవుడు సువార్తకి లోబడక ఎవరికి ఇష్టమైన పాపంలోకి వారు పరిగెత్తి మట్టిలో కలిసి ఇప్పుడు రోధిస్తున్నారు నరకంలో. పిల్లలు, ఈ గుండెకి గ్యారెంటీ లేదు పిల్లలు. ఎప్పుడు ఆగిద్దో తెలియదు, ఎప్పుడు ఈ జీవం వెళ్ళిపోయిద్దో తెలియదు, ఎప్పుడు మరణం రాసుకున్నాడు దేవుడు. ఆ రోజు ఈ బంధాలు ఈ లోకంతో పనుడదు. ముందే సువార్తలో పరమార్థం గ్రహించి యథార్థంగా ఉండటానికి, నీతిగా ఉండటానికి, పాపం అంటకుండా పవిత్రంగా నీ దేహాన్ని కాపాడుకుంటే 10 మందికి యేసుక్రీస్తులను పవిత్రమైన గుణాలు చూపించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఆయన మనల్ని పిలుచుకుంది ఎందుకు? ఆయన మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తానున్న రాజ్యంలో స్థలాలు మనకి ఇయటానికి, ఆయనున్న రాజ్యం మనకి ఇయటానికి. నేనేదో పిల్లలు పరలోకంలో ఉంటే మీరు లోకంలో ఉండటానికి నేను చేయలేదు. నాతో పాటు నా రాజ్యం మిమ్మల్ని చేర్చుకోవటానికే నేను ప్రవక్తలను పంపాను, తర్వాత నా కుమారుడిని పంపాను, తర్వాత శిష్యులను పంపాను. కనుక ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత ఇంకా నా వైపు తిరగకుండా, ఇంకా లోకంలో పాపంలో మీకు ఇష్టమైన గర్వంతో, అహంకారంతో, మీకు ఇష్టమైన పాడు పనుల్లో మీరు ఉంటే నాతో మీకు ఏ సంబంధం ఉండదు, మీరు నశించిపోవటం గ్యారెంటీ అంటున్నాడు దేవుడు. పిల్లలు ఆలోచించండి. కనుక కొన్న వస్తువుకైనా గ్యారెంటీ ఉంది, వాడే వస్తువులకు గ్యారెంటీ ఉంది కదా, ఇంటికేసే కలర్కి గ్యారెంటీ ఉంది, కానీ మనకు గ్యారెంటీ లేదు పిల్లలు. కనుక జాగ్రత్త, దేవుడి వైపు తిరుగు. నిత్య రాజ్యానికి నిన్ను పవిత్రంగా కాపాడుకుంటూ సిద్ధపడు.